సినీ ప్రేక్షకులకు నమస్కారములు. 'మాయాబజార్' గురించి చెప్పాలంటే కంప్యూటర్లు లేవు, గ్రాఫిక్స్ అసలే లేవు, కనీసం ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లు కూడా లేని ఆ కాలంలో ఒక సినిమాటోగ్రాఫర్ మధ్యాహ్నం 12 గంటల మండుటెండల్లో వెన్నెల కురిపించాడు. 4 రోజులు కష్టపడి లడ్డూలను గాల్లో ఎగిరేలా చేశాడు. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం నోరెళ్లబెట్టే 65 ఏళ్ల క్రితమే ఈ అద్భుతాన్ని సృష్టించారు. అదే తెలుగు సినిమా గర్వించదగ్గ మైలురాయి 'మాయాబజార్'. అసలు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఈ మాయాజాలం ఎలా సాధ్యమైందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్. ఇక ఈ సినిమాలో 'లాహిరి లాహిరి లాహిరిలో' అనే పాట ఈ సీన్ మధ్యాహ్నంలో తీశారండి. చెన్నైలో అడయార్ నది దగ్గర మధ్యాహ్నం 12 గంటల ఎండలో షూట్ చేశారు. సినిమాటోగ్రాఫర్ మార్కస్ బాట్లే కొన్ని ప్రత్యేకమైన కెమెరా లెన్స్‌లను, ఫిల్టర్‌లను ఉపయోగించి ఎండలోనే వెన్నెల వెలుతురుల వచ్చేలా భ్రమ కల్పించారు. భారతీయ సినిమా చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఇక 'మాయాబజార్‌లో' అనగానే మనకు 'ఘటోత్కచుడు వివాహ భోజనంబు' అనే పాట. పాటలో లడ్డూలు గాల్లో ఎగురుతూ ఘటోత్కచుడు భుజించడం జరుగుతుంది. అందులో ఆ పాత్రను జీవించిన మహానటుడు ఎస్వి రంగారావు లడ్డూలు, హల్వాలు గాల్లో ఎగురుకుంటూ నోట్లోకి వెళ్తుంటే తినే సీన్ అందరికీ గుర్తుంటుంది. అసలు రహస్యం, ఈ ఒక్క పాట కోసం అప్పట్లో ఏకంగా 4 రోజులు షూటింగ్ చేశారు. అది ఎలా చేశారంటే దానికోసం సాఫ్ట్ మోషన్ యానిమేషన్, స్టాప్ మోషన్ యానిమేషన్ అనే టెక్నిక్ వాడారు. అంటే ప్రతి లడ్డూను 1 ఇంచ్ జరిపి ఒక ఫోటో తీయడం, మళ్ళీ కొంచెం జరిపి మరో ఫోటో తీయడం ద్వారా ఈ లడ్డూలు గాల్లో ఎగురుతున్నట్లు చూపించారు. ఇక సావిత్రి గురించి చెప్పాలంటే ఆమె మహానటి అని ఎందుకంటారో ఈ సినిమాలో తెలిసింది. శశిరేఖ రూపంలో ఉన్న ఘటోత్కచుడు, లక్ష్మణ కుమారుడు రేలంగి కాలును గట్టిగా నొక్కేసే సీన్ అసలు రహస్యం. ఆ సీన్‌లో సావిత్రి గారి ముఖంలో రాక్షస హావభావాలు కనిపిస్తాయి. కానీ కింద తొక్కే కాలు మాత్రం సావిత్రి గారిది కాదు. ఎలా చేశారు? ఆ కాలు డిమోనిక్ రాక్షసంగా కనిపించడం కోసం కొరియోగ్రాఫర్ పసుపర్తి కృష్ణమూర్తి తన కాలుకు నకిలీ వెంట్రుకలు అంటించుకొని రేలంగి కాలిని తొక్కారు. ఇందులో 300 చిన్న ఇండ్ల ద్వారాగా నగరం సెట్ వేశారు. ఆ సీన్ ఏంటి? శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి పైనుంచి చూపిస్తూ లైట్లు వెలిగే సీన్. తర్వాత అసలు రహస్యం, అప్పట్లో అది గ్రాఫిక్స్ కాదు, నిజమైన యానిమేచర్ సెట్. ఎలా చేశారంటే ఆర్ట్ డైరెక్టర్ గోఖలే కళాధర్ ఆధ్వర్యంలో 300 చిన్న చిన్న ఇళ్లను తయారు చేసి 50x60 అడుగు స్థలాల్లో పెట్టి వాటన్నిటికీ కరెంటు వైర్లు ఇచ్చి ద్వారకా నగరంలా భ్రమింపజేశారు. ఇక మహానటుడు ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే అసలు రహస్యం, సినిమా కంటే ముందే ఎన్టీఆర్ గారు సొంతం సినిమాలో ఒకసారి కృష్ణుడిగా చేసిని పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ 'మాయాబజార్‌లో' ఆయన కృష్ణుడి గెటప్ చూసి జనాలు పిచ్చెక్కిపోయారు. అసలు వైరల్ పాయింట్, ఈ సినిమా రిలీజ్ అయ్యాక విజయ పిక్చర్స్ వారు ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్‌లో ఉన్న క్యాలెండర్‌ను ప్రింట్ చేయిస్తే ఏకంగా 15 లక్షల క్యాలెండర్లు అమ్ముడయ్యాయి. అప్పటి నుంచి జనాలు ఎన్టీఆర్ నిజమైన దేవుళ్ళ పూజించడం మొదలుపెట్టారు. ఇక తర్వాత ఏఎన్నార్ గాయపడడం, జెమినీ గణేశన్ బాడీ డబుల్. అది ఎలాగంటే అసలు రహస్యం, షూటింగ్ సమయంలో అభిమన్యుడుగా నటిస్తున్న అక్కినేని నాగేశ్వరరావు తీవ్ర గాయం అయిందండి. దీనివల్ల సినిమా షూటింగ్ 3 నెలలు లేట్ అయింది. ఈ సినిమా తమిళంలో కూడా ఒకేసారి తీశారు. తమిళంలో అభిమన్యుడు పాత్ర చేసిన హాలీవుడ్ రేంజ్ నటుడు జెమినీ గణేశన్. తెలుగులో ఏఎన్నార్ గారి కోసం ఒక సీన్ లోపే అంతస్తు నుంచి కిందికి దూకే షాట్ ఒకటి డూప్ లేకుండా నటించారు. ఇక ప్రియదర్శిని గురించి చెప్పాలంటే ఆ కాలంలోనే ల్యాప్‌టాప్ స్క్రీన్ అని చెప్పొచ్చు. ఆ సీన్ ఏంటంటే శశిరేఖ పెళ్లి పెటాకులు అవ్వడం, మాయాబజార్‌లో జరిగే వింతలను శ్రీకృష్ణుడు ఒక నీళ్ల పాత్రలో చూపిస్తాడు.
అసలు రహస్యం ఆ రోజుల్లో మనం వాడుతున్నటువంటి ఈ రోజుల్లో మనం వాడుతున్నటువంటి ల్యాప్‌టాప్స్, ల్యాబ్ లేదా వీడియో కాలింగ్ స్క్రీన్‌లన్నీ అప్పుడే ప్రియదర్శిని రూపంలో ఊహించి చూపించడం దర్శకుడు 'కేవీ రెడ్డి' గారికి మేధస్సుకు నిదర్శనం. ఇలాంటి అద్భుతమైనటువంటి 'మాయాబజార్' తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం అలాగే ఉండిపోతుందండి. ఎన్నో సినిమాలు వచ్చాయి, పోయాయి. కానీ 'మాయాబజార్' లాంటి సినిమా ఎవ్వరు తీయలేరు. ఎప్పటికీ రాదు. అది ఎప్పటికీ ఒక కలికితురాయిలాగానే నిలిచిపోతుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. థాంక్ యూ.